నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. వందనం కూటమికి పాదాభివందనం. ఇది మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా ఆర్థిక ఇబ్బందులు తొలగించే ప్రభుత్వం అంటూ తల్లికి వందనం లబ్ధిదారులు చంద్రన్నకు జేజేలు పలికారు. తుని టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసి భవనం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు సంబరాలు జరుపుకున్నారు. వివక్షత చూడకుండా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 13,000 వేసిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, నార్ల భువనసుందరి, రత్నాజీ, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, రాంబాబు, రాజు, పరవాడ తాతబాబు, ఆచంట సురేష్, తటవర్తి రాజా, సిద్ధాంతపు సత్తిబాబు, జల్లు వాసు, బోడపాటి శ్రీను, బోడపాటి అప్పారావు, గెద్దమూరి శివ, చింతకాయల ప్రసాద్, తాటిక సురేష్, డాక్టర్ సత్య, దాసు, బ్రహ్మాజీ, అద్దెపల్లి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. Program is a tribute to mothers. The Talikvandanam program is a special initiative started by the government of Andhra Pradesh. The aim of this program is to show love, respect and gratitude to mothers. Talikvandanam means solution to mothers in Telugu. This program reminds us that our mother is our first teacher, guide and greatest supporter in our life. As a part of this program, students are encouraged to thank their mothers and take their blessings. In school, special events are held where students wash their mothers' feet and express their respect and love. It teaches us good value like respect, discipline and thankfulness. Talikvandanam is not just a program, it is a beautiful message to younger generation to always honor and care for their parents. It helps in building strong family bonds and teaches the importance of motherhood. Thank you all. Good morning all of you. My name is Jahnavi. I am studying 9th class in ZPGHS Tuni. ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా తల్లికి గౌరవం ఇవ్వడం, కుటుంబ విలువలను, సాంస్కృతిక సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల్లో బాధ్యతా భావం, సంస్కారం, అనుభవం మరింత బలపడుతుంది. తల్లికి వందనం అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, తల్లిని దేవతగా గౌరవించే మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే మార్గదర్శక కార్యక్రమం. దీనివల్ల యువతలో మానవతా విలువలు బలపడతాయి. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, యలమల దివ్య గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భార్గవి. నాకు 2 పిల్లలు. నాకు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు 2 పిల్లలకి ఆమె తల్లికి వందనం పథకం కింద నాకు 2 పిల్లలకి వేయడం జరిగింది. కావున నాకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, యనమల దివ్య గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. మా పాప జాహ్నవి విజయలక్ష్మి 9th క్లాస్ చదువుతుంది. మా పాపకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నారా లోకేష్ గారు డబ్బులు వేయడం జరిగింది. దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, దివ్యమ్మ గారికి నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్తా రామలక్ష్మి. మా అమ్మాయి పేరు ముత్తా పూర్విక, ముత్తా రేవంత్ అండి. మాకు 2 పిల్లలకి కూడా తల్లికి వందనం అమౌంట్ ఒకరికి 13,000, ఒకరికి 13,000, 26,000 రూపాయలు మాకు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయండి. ఈ డబ్బులు నిజంగా చాలా ఉపయోగకరంగా, పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో నాకు చాలా సహాయకరంగా ఉపయోగపడ్డాయండి. ఈ విషయంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన తుని పట్టణ యనమల దివ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. పట్టణంలో తల్లికి వందనం కార్యక్రమం తల్లిదండ్రులు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఎల్ఐసి సెంటర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన తుని శాసనసభ్యురాలు అయినటువంటి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి అందరికీ కూడా
పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది మంచి శుభపరిమాణం. తుని నియోజకవర్గంలో సుమారు 16,000 మంది విద్యార్థులకు తల్లికి వందనంలో సెలెక్ట్ అయి ఉన్నారు. అందులో భాగంగా స్టెప్ బై స్టెప్ జూన్ 5 తారీఖు వరకు అందరికీ కూడా అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరికైనా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు అయినా జరిగితే మీ స్థానిక నాయకులను కానీ మా దగ్గర కానీ వస్తే మీకు తల్లికి వందనం ఎవరెవరికి రాలేదో అది కూడా ఏర్పాటు చేయడానికి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మొన్న వైసీపీ నాయకులు అన్నారు నీకు 15 అని ఎటకారాలాడే నాయకులు ఇవాళ బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా వాళ్ళని నోటని చెప్తే ప్రజలను వాళ్ళని క్షమిస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొద్ది గొప్ప ఓట్లన్నా మీకు పడతాయని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాం. అదే విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పథకాలు కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి అందించే బాటలుగా మేమందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాము. మా కేడర్ అందరూ కూడా నూతన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడానికి ముందుకెళ్ళడానికి యనమల దివ్య గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి హుషారుగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన శాసనసభ్యులు దివ్య మేడం గారికి కూడా తుని పట్టణ ప్రజల తరఫున, తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, విద్యార్థి తల్లిదండ్రుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చాలా శుభప్రదమైన రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సూపర్ 6 పథకాల కింద చెప్పారు. ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వచ్చి జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకం కూడా అమలులోకి వచ్చింది. ప్రతి తల్లి అకౌంట్లోకి డబ్బులు చేరాయి. వాళ్ళ ఇంట్లో ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి కూడా రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎటువంటి పథకాలు పెట్టారో అటువంటి పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చారు. రేపు ఆగస్టు నుంచి సంక్షేమ పథకం స్త్రీలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు జరిగింది. తల్లికి వందనం గతంలో కూడా ఉంది. కానీ గతంలో తల్లికి వందనం పండగ ముందు విడుదల చేసింది, పండగ సంబరాలు చేసుకోవడం కోసం. తల్లికి వందనం అంటే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు తల్లిపై ఆధారపడి ఉంది. అటువంటి తల్లిదండ్రుల బాధ్యత తన బాధ్యతగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ విజన్తో తల్లికి వందనం అనేది కరెక్ట్గా స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే ముందు విడుదల చేశారు. దీనికి ప్రతి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే పిల్లల ఫీజులు కట్టుకోవడం కోసం ఎక్కడా తడువుకోకుండా అనుకున్న సమయంలో అనుకున్న టైంలో వాళ్ళకి అందడం వల్ల ప్రతి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అభివృద్ధి దశలోనే నడుస్తుంది తప్ప ఎక్కడా ఎటువంటి వారికి కూడా తక్కువ చేయట్లేదు. ఇటువంటి ప్రభుత్వం మరిన్ని కాలాల పాటు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థించిన శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ముందుగా పాలాభిషేకం చేసి ఆ తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, తర్వాత మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారికి పాలాభిషేకం చేసి మా అందరికీ వాళ్ళ పట్ల ఉండే గౌరవాన్ని మేము తెలుపుకున్నాము. ధన్యవాదములు. నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్తుంది. ఒక ఏడాది కాలంలోనే మాట ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు నెమరిస్తూ మరి ప్రజలందరికీ అందే విధంగా ఎంతో ముందుకు వెళ్తున్నది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం, ఈ పథకం కోసం ఎంతో రోజుల నుంచి చూస్తున్న తల్లులు ఈరోజు వాళ్ళ ఖాతాలో పడడం ఎంతో సంతోషం. వాళ్ళ ఆనందానికి చెప్పలేం కూడా. ఎందుకంటే పిల్లలు ఒకరు ఉంటేనే గత ప్రభుత్వం ఒకరికే వేసేది, ఎంతమంది పిల్లలు ఉన్నా. మరి ఈనాటి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా, ఎంతమంది పిల్లలున్నా అందరి పేరున తల్లి ఖాతాలో పడుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తల్లుల ఖాతాలో మెయిన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తల్లులు లేకపోతేనే తండ్రి ఖాతాలోకి వస్తుంది కాబట్టి తండ్రులు అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి పేరును నమోదు చేసుకుంటూ వెళ్ళాలి. నమోదు మాది జరగలేదు, మా పిల్లలకి రాలేదని ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే సచివాలయానికి వెళ్ళి వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈ ప్రక్రియ జరుగుతుంది, పూర్తి అవ్వలేదు. ఇంకా జూలైలో కూడా ఎంతమంది పిల్లలున్నా అందరికీ కూడా అమౌంట్లు వేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన దానికంటే ఇప్పుడు ఎంతో హర్షిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక్కళ్ళకే చదివించే అవకాశం ఉండేది, మిగిలిన పిల్లలందరూ చదువుకోలేక వేరే ఇబ్బందులు పడుతూ తల్లులు తండ్రులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు చక్కటి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలతో. మరి ఈరోజు ముఖ్యంగా మేము అందరం అభినందించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు అందరూ ఎన్నుకున్న దగ్గర నుంచి
గత పాలనలో 5 ఏళ్లలో జరిగేవి ఈరోజు 1 సంవత్సరంలోనే పూర్తి చేశారంటే మనందరూ హర్షించదగ్గ విషయం. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి పథకాలు రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా చక్కటి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా ఈరోజు మా అభిమానాన్ని చాటుకునే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి ఎమ్మెల్యే దివ్య మేడం గారికి అందరికీ కూడా పిల్లలు, తల్లులు అందరూ వచ్చి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటూ పాలాభిషేకం చేశాము. ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వం ఉన్నందుకు మీరు ఇంకా మంచి మంచి పనులు చేసి చూపిస్తారు కాబట్టి ఆ పథకాలన్నీ ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండే విధంగా ఉండండి.